Hi guys, welcome to the movie review of Mattu Vadalara Part 2, directed by Ritesh Rana, starring by Sri Simha, Faria Abdullah and Satya. ఇది ఒక కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. మత్తు వదలరా పార్ట్ 1 వచ్చేసి దీనికి ఇంటర్లింక్ ఉంటుంది. సో చూడని వాళ్ళు ఆ మూవీ చూసి ఈ మూవీ చూస్తే కొద్దిగా బెటర్ గా అర్థమయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా కథ విషయానికి వచ్చేసినట్లయితే మన హీరోలు ఇద్దరు హీ టీమ్ లో జాయిన్ అవుతారు. వీళ్ళిద్దరు లైఫ్ లో సెట్ అవ్వాలని చెప్పేసి ఒక మంచి పెద్ద ప్లాన్ అయితే వేయడం జరుగుతుంది. అసలు వీళ్ళిద్దరు హీ టీమ్ కి ఎలా వెళ్లారు, వీళ్ళు వేసిన ప్లాన్ ఏంటి, ఈ క్రమంలో వీళ్ళకి ఎదురైన ప్రాబ్లమ్స్ ఏంటి అనేదే మీరు మూవీలో చూస్తారు. మూవీ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మనం పాజిటివ్స్ మాట్లాడుకుందాం. మూవీ ఫస్ట్ పాజిటివ్ వచ్చేసి రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి అండ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఈ సెకండ్ పాజిటివ్ వచ్చేసి మనకి మత్తు వదలరా పార్ట్ 1 ఏదైతే ఉంటుందో ఆ మూవీ కథ ఏ రేంజ్ లో ఉంటుందో, ఎంత పెద్ద హిట్ అయిందో మన అందరికీ తెలిసిందే. సో అందులో ఉన్న ఆ కోర్ కథ ఏదైతే ఉందో దీనికి రిలేట్ చేయడం, ఆ రిలేట్ చేసి దాని స్టాండర్డ్స్ ఏం తక్కువ చేయకుండా మినిమం న్యూట్రల్ గా మెయింటైన్ చేయడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ హాఫ్ అయితే హిలేరియస్ గా నవ్వుకున్నా సెకండ్ హాఫ్ తోటి కంపారిజన్ చేసినట్లయితే. ఈ థర్డ్ పాజిటివ్ వచ్చేసి శ్రీసింహ అండ్ ఫరియా అబ్దుల్లా పర్ఫార్మెన్సెస్. సో ఫరియా అబ్దుల్లా అయితే మనకి సెకండ్ పార్ట్ లో నుంచే ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ పార్ట్ నుంచి అయితే మనకి శ్రీసింహ గారు ఉన్నారు. ఆయన యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఫస్ట్ పార్ట్ లో చూసుకున్నట్లయితే ఆ జాబ్ పోయే సీన్ ఏదైతే ఉంటుందో ఎన్నిసార్లు చూసినా కానీ అదొక ఎనర్జీ బూస్టింగ్ ఇస్తుంది. సో ఇందులో మాత్రం న్యూట్రల్ అనిపించింది. అండ్ మోర్ ఓవర్ ఇందులో నాకు బాగా ఎంజాయ్ చేసిన క్యారెక్టర్ ఏదైనా ఉందంటే మన సత్య గారి క్యారెక్టర్. హిలేరియస్ అబ్బా, హిలేరియస్ అంటే హిలేరియస్. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు సినిమా స్టోరీ సెకండ్ హాఫ్ లో కొద్దిగా డల్ అయినా కానీ ఒక స్టాండర్డ్స్ లో లేవెట్టింది మాత్రం ఇదే క్యారెక్టర్. నేను స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నవ్వుకుంటూనే ఉన్నా. ఈ క్యారెక్టర్ చేసే కామెడీ ఏదైతే ఉంటుందో నెక్స్ట్ లెవెల్ హిలేరియస్ కామెడీ. అసలు ఎంజాయ్మెంట్ అనేది నార్మల్ గా లేదు, పిచ్చ పిచ్చగా నవ్వచ్చేసేసేస్తుంది. నెగిటివ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే నాకు ఒకటే నెగిటివ్ అనిపించింది. సెకండ్ హాఫ్ లో కొద్దిగా రొటీన్ అయిపోయింది, ప్రిడిక్టబుల్ అయిపోయింది. బట్ స్టిల్ ఆ కామెడీ ఏదైతే ఉంటుందో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు వీళ్ళు మనకి క్యారీ ఫార్వర్డ్ అయిందో ఆ కామెడీ బేస్ గా చూసుకున్నట్లయితే సినిమా అయితే హిట్ అనే చెప్పాలి. సో ఇదండి ఈ రోజు మూవీ రివ్యూ. అండ్ మూవీ టీం వాళ్ళు కూడా నేను పోయిన థియేటర్కి వచ్చారనమాట. సో అది కూడా అప్కమింగ్ వీడియోలో పెడతా. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చినట్లయితేనే. అండ్ సైనింగ్ ఆఫ్ మీ సుజన్ ఇన్సైట్స్. బాయ్.